తెలంగాణ తీసుకోండి, రెండుకి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది, వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి. కానీ కొన్ని పథకాలకి, కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు. ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పల సకాలంలో అయిపోయింది, అలాంటి చాలా జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు, మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన ఇచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంగా ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుండె మెచ్చి చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అనుమతిస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు. కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి. విపరీతమైన అవినీతి వల్ల కానీ, అసమర్థత వల్ల కానీ, మూర్ఖ విధానాల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు. కానీ ఊరికే దేవుడా దేవుడు అని చెప్పిన గాల్లో దీపం పెడితే కాపాడబడేది కాదు. అంటే సొసైటీలో కుల నిర్మూలన కోసం చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పటికీ కూడా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కుల నిర్మూలన కోసం మనం ముందుకెళ్ళాలి, పాకులాడాలి అని చెప్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా సందర్భం వస్తే మాట్లాడుతుంటారు. కానీ అవే రాజకీయ పార్టీలు వీటిని వెనక ఉండి నడిపిస్తూ, ఆఫ్కోర్స్ మనం చూసాం ఇక్కడ మోదీ గారే మందకృష్ణ మాదిగ గారిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఆయనకి మద్దతు తెలిపిన సందర్భం. నిన్న ఆయన చెప్తున్నారు స్పష్టంగా, బీజేపీ ప్రభుత్వం లేకపోయింటే జరిగేది కాదు అని చెప్పి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని 3 విషయాలు వేరు చూడాలి శ్రావణి. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనం కులం కారణంగా వివక్ష ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ఆ అంశాన్ని రాజకీయ పార్టీలు తేవడం చాలా ధర్మమైనది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొదలెట్టకపోయినట్టయితే, ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ ఆనాడు చేసింది, వాళ్ళు రాజకీయ కారణాలుగా చేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసినప్పుడు రాజకీయంగా మనకు లాభం చూసుకోవడం తప్పు కాదు. మీరు మంచి పని చేసి రాజకీయం లాభం పొందడం తప్పే ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ కనుక గట్టిగా పట్టించుకోకపోతే, ప్రధానమైన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోకపోతే బహుశా ఇంకా కాలం పట్టుండేది. నిజమైన డిమాండు, హేతుబద్ధమైన డిమాండు, వాస్తవాల ఆధారంగా వచ్చిన డిమాండ్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడాన్ని మనం తప్పుగా భావించకూడదు. అది ఒకటి. 2, ప్రాతినిధ్యం సమాజంలో అన్ని వర్గాలకి, కులం కావచ్చు, లింగ వివక్ష లేకుండా, ఆడమగ తేడా లేకుండా కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, మతం కావచ్చు, వీలున్నంత మేరకు అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేయడం రాజకీయంలో తప్పు కాదు, అవసరం. అది ప్రజాస్వామ్యంలో. సమస్య ఎక్కడొచ్చిందంటే, నిజమైన దీర్ఘకాలిక పరిష్కారాలు అన్వేషించకుండా పేదరిక నిర్మూలనకు కానీ, కుల వివక్షకు కానీ, కులాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని కేవలం కులం పేరుతోనే రాజకీయ సమీకరణలు చేస్తూ వెనుకబాటుతనం, పేదరికం పోగొట్టకుండా, వివక్ష పోగొట్టకుండా ఈ కులాలను ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అన్నది అక్కడ సమస్య వచ్చింది.
ఈ ముట్టును విడదీయాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో కులం ప్రస్తావన అస్సలు లేకుండా మనకి సమాజంలో అందరికీ న్యాయం అందించడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ మన ప్రయత్నం కాలక్రమేణా పుట్టిన కులంతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్నదాంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాన్ని కల్పించడం మీద ఉండాలి. అది పూర్తిగా మర్చిపోయినాం. ఇవాళ ఏమవుతుంది, అది దళిత వర్గాల్లో కావచ్చు, దళిత వర్గాల్లో మరింత వెనుకబడిన వర్గాల్లో కావచ్చు, లేకపోతే బీసీల్లో వెనుకబడ్డ కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఏ కులమైనా కూడా పేదరికంలో ఉన్న కుటుంబాలు కావచ్చు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, 180 మంది పేద కుటుంబాల పిల్లలకి, బహుశా 190 మంది పేద కుటుంబాల పిల్లలకి పనికొచ్చే చదువు అందటం లేదు. కాగితమే చదువు అందుతుంది. అందరూ 10th క్లాస్ పాస్ అవుతున్నారు. తెలుగు నాటైతే అందరికీ 90% మార్కులు వస్తున్నాయి. అది కాగితం మీద. కానీ విద్య అన్నది సర్టిఫికేట్ కోసం కాదు. విద్య అన్నది మేధస్సు వికసించడానికి. మేధస్సు అన్ని కులాలకే ఉంది. దళితులకు తక్కువ, ఇంకోటికి ఎక్కువ అనే మేధస్సు లేదు. అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో మేధస్సు ఉంది. కొంచెం మనుషుల మధ్య తేడాలు ఉండదు తప్ప కులం కారణంగా తేడాలు లేవు. పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ మేధస్సు వికసించే ప్రయత్నం జరగకపోతే అది ఎప్పుడు విద్య, మంచి విద్య దానివల్ల వస్తుంది. మనకి మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం గణాంకాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? 15 ఏళ్ల వయసులో 100కి 50 మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు. ఏ కులమైతే ఏం లాభం? గడియారం చూసి టైం చెప్పలేకపోతే ఆధునిక యుగంలో ఎలా మనకు వస్తారు? మీరు వస్తువులు తూకం ఏమంటే తూకం వాళ్ళు పెట్టడం చేత కాదు. 365 7తో భాగించునన్నా సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి చెప్పు అని చెప్పంటే 165 మందికి అది చేయడం చేత కావట్లేదు. అంటే బై హార్టింగ్ సిస్టమ్ అయిపోయింది పూర్తిగా ఎడ్యుకేషన్. కాబట్టి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, మేధస్సు వికసించకుండా మీరు ఎన్ని చేసినా కూడా పేదరికం అట్లా కొనసాగుతుంది. రిజర్వేషన్లో కూడా ఏమవుతుంది? ఒకసారి రిజర్వేషన్ ఫలితం పొందిన కుటుంబాలు, ఆ కుటుంబాలు గవర్నమెంట్లు గుమాస్తాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబాల వరకు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి. ఎందుకని ఆ తల్లిదండ్రులకి చదువు ఉంది, పట్టించుకునే తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి చదువు ఉన్నది. కాబట్టి పిల్లల్ని పట్టించుకుంటున్నారు, ఖరీదైన స్కూల్కి పంపిస్తున్నారు, ట్యూషన్లు పెడుతున్నారు, ఇంట్లో పట్టించుకుంటున్నారు. ఈ ఆలనా పాలన మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? తల్లిదండ్రులు చదువు లేకపోతే, పిల్లల్ని పట్టించుకునే శక్తి లేకపోతే, డబ్బు లేకపోతే, ప్రైవేట్ స్కూల్ ఖరీదైన స్కూల్కి పంపించే శక్తి లేకపోతే ఆ పిల్లల సంగతి ఏంటి? ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, మేధస్సు వికసించే విద్య, రేపు పొద్దున ఎవరితో అయినా సరే పోటీ పడే శక్తిని కలిగించే విద్య అందించకుండా, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో, మిగతా అది ఏం చేసినా కూడా ఇవన్నీ తాత్కాలికంగా ఒంటి మీద బలం పోస్తున్నాం అంతే. నిజంగా పేదరికాన్ని తగ్గించట్లేదు, నిజంగా శక్తిని బయటకు తీసుకోవడం. శక్తి ఉంది, శక్తి పుట్టుకతో ఉంది. దేవుడిని నమ్మితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తిని, ప్రకృతి నమ్మితే ప్రకృతి ఇచ్చింది ఆ శక్తిని. అది బయటపడే ప్రయత్నం చేయట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే సామాజిక న్యాయం అన్న పేరుతో కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, కులాల పేరుతో రాజకీయం నడుపుతున్నాం తప్ప పుట్టిన ప్రతి బిడ్డ ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఆ బిడ్డకున్న తెలివితేటలు వికసించే చదువు కావాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి అన్నది మనం ఇప్పటికి కూడా మనకు దాని మీద అవగాహన లేదు. అసలు ఈ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజకీయంలో? ఈ కులగణన గురించి మాట్లాడేవాళ్ళు ఈ మాట ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే మీ పిల్లలకేమో బ్రహ్మాండమైన విద్య, వాళ్ళు పనికి మాలిన వాళ్ళైనా కూడా, కష్టపడే తత్వం లేకపోయినా కూడా నానా తంటాలు పడి ట్యూషన్లు చెప్పించి అచ్చేసి ఇచ్చేసి వాళ్ళకి మంచి విద్య. తెలివితేటలున్నా కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ తెలివితేటలన్నీ కూడా అణగారిపోవటమా? ఇంకా ఎలాగ సామాజిక న్యాయం అవుతుంది? రెండోది సామాజిక న్యాయం విషయమే కాదు, సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది. మన జాతి జన్యు సంపదలో 80% వృధా అవుతుంది. తెలివితేటలను ప్రకృతి సమాజంలో అందరికీ పంచినట్లయితే, అందరి తెలివి వికసిస్తే దేశంలో అందరికీ జరిగే మంచి వేరు. 120 మంది తెలివి నిద్రాణంగా ఉండిపోతే, ఆ తెలివి బయటపడకపోతే జరిగే నష్టం వేరు. మన దేశంలో జరుగుతుంది అదే. పేరుకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, వాడికి ఇంజనీరింగ్ పట్టుకొస్తే అక్షరం ముక్క రాదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, డిగ్రీకి సర్టిఫికేట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం. నాన్న ఈ స్కూటర్ కొంచెం ట్రబుల్ ఇస్తాను చూడమని చెప్పండి, చేత కాదు. చదువులేని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. చదివిందేమో మెకానికల్ ఇంజనీరింగ్, చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఇది అవునో కదా చెప్పనండి, ప్రేక్షకులను గుడిమే చేసి చెప్పనండి. పేరుకి సివిల్ ఇంజనీరు, మేస్త్రి, చదువులేని మేస్త్రి సివిల్ ఇంజనీర్ కంటే చాలా బెటర్. కాబట్టి ఆధునిక యుగంలో పేదరికం నుంచి ఎలా బయటపడతాం? సంపద సృష్టించగలిగితే. సంపద ఎట్లా సృష్టిస్తాం? నైపుణ్యం రాగలిగితే.
నైపుణ్యం లేకుండా గొంతులతో గోతులు పూడిస్తే సంపద వస్తుందా ఈ రోజుల్లో? ఎంత సంపద వస్తుంది? కాబట్టి అసలైన విషయాన్ని మనం పక్కన పెట్టేశాం. ప్రపంచంలో ఏ పెద్ద దేశం మన దేశం అంత అన్యాయం చేయాల. విద్యని సర్వనాశనం చేశాం. ఇప్పటికి కూడా విద్య పట్ల అవగాహన లేదు. విద్య అంటే ఇంకో 10,000 కోట్లు పెట్టేద్దాం, ఇంకో 1000 మంది టీచర్లను పెడదాం, ఇంకొక డిఎస్సి పెడదాం, ఇంకొక జాబ్ క్యాలెండర్ పెడదాం, ఇంకా జీతాలు పెంచుదాం, ఇంకా క్లాస్ రూమ్ పెద్దది పెడదాం, అన్నీ చేయండి, నాకు వద్దంటలా. కానీ అసలు నిజమైంది ఏంటి? పిల్లల మేధస్సు వికసించాలి, విద్య అందాలి, నైపుణ్యం రావాలి, సంపాదించే శక్తి రావాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తి రావాలి. అది అందించకుండా మిగతావన్నీ కూడా పైపైన మెరుపులంతే. మన దేశంలో మౌలికమైన సమస్య.